వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముస్లిమ్స్ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి ఎలా మెయిన్ కోర్స్గా బిర్యానీ ప్రిపేర్ చేస్తారో అలాగే డెజర్ట్గా డబుల్ కా మీఠాని సర్వ్ చేస్తారు. తయారు చేయడానికి 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోండి. ఆ ఎడ్జెస్ కట్ చేసింది వేస్ట్ చేయకుండా మనము ఇంకొక డిషెస్లో బ్రెడ్ క్రమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. మన వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాల్గా స్క్వేర్ ఆకారంతో కట్ చేసుకోండి. వేడి నూనెలో బ్రెడ్ స్లైసెస్ని వేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేంత వరకు మనము గరిట వేసి తిప్పకుండా వెయిట్ చేద్దాం. కొంచెం వేగాక గరిట వేసి మెల్లిగా 2 వైపులా ఫ్రై చేసుకుందాం. ఇది ఒక హెవీ డెజర్ట్ అండి. ఇది హై క్యాలరీస్, లో ఫైబరు. సో ఎంత తిన్నా మనకి సాటిస్ఫై అనేది అవ్వదు. ఇంకా తినాలి అనిపిస్తుంది. ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత తీసి పక్కన ఉంచండి. 250 ml పాలు తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ గీ వేసుకోండి. నెయ్యి బాగా కలిసేలాగా పాలల్లోకి గరిటె వేసి మిక్స్ చేసుకోండి. బాగా పాలు మరిగేటప్పుడు 100 గ్రామ్ చక్కెరని యాడ్ చేయండి. బాగా చక్కెర వేసి బాగా పాలు చక్కెర మరిగేంత వరకు వెయిట్ చేసి ఇందులో పక్కనుంచిన డీప్ ఫ్రై చేసి ఉంచిన స్లైసెస్ని ఇందులో యాడ్ చేద్దాం. బాగా మరిగాక పచ్చి కోవా ఉంటుంది కదా, అదిని కొంచెం వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి కాసేపు వదిలేద్దాం. బాగా గరిట వేసి మెల్లిగా తిప్పుతూ మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తుంది. మన డెజర్ట్ రెడీ అయిపోయింది. సో మీరు డెఫినెట్గా డబుల్ కా మీఠాని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్.